హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! మంగళవారం రోజు ఊర్లో ఉండే అమ్మవారి గుడులన్నిటికీ వెళ్ళానండి. ఏ ఏ గుడులకి వెళ్ళాను, ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. అయినా సరే వీడియో చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను కదా, అందుకని ఊర్లో ఉండే అమ్మవారి గుడులన్నిటికీ వెళ్ళానండి. ఎలా వెళ్ళాను, ఎలా పూజ చేసుకున్నానో మొత్తం చూపిస్తున్నాను. ఇంకా అమ్మ అయితే లేచిన వెంటనే ఫస్ట్ తలస్నానం చేసేసి రాత్రి నానబెట్టిన తొక్క మినపప్పు అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసింది. దాని తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. అంటే ఇంట్లో ఉండే పొట్లన్నీ దులిపేసి కిటికీల్లో ఉండే సామాన్లన్నీ తీసి తుడిచి మళ్ళీ ఎక్కడైతే పెడుతుందనమాట. అంటే పండగ కదా, పండగకి ఇల్లు ఏం శుభ్రం చేయలేదు. అంటే ఇంతకు ముందే పున్నంకి ఇల్లు మొత్తం నీట్గా కడిగి గోడలు కూడా కడగడం అన్నీ జరిగాయి అనమాట. అందుకని పండగకి ఈసారి ఏమీ కడగలేదు. కేవలం పైన పట్లు మాత్రమే దులిపేసి సామాన్లన్నీ నీట్గా తుడిచేసి ఎక్కడక్కడ పెడుతుంది. అదీగాక అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఇంటికాడ ఉండకుండా ఏదో ఒక పనికైతే వెళ్ళేసి వచ్చేసేది. అందుకని నేను వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఒక్కరోజు ఖాళీ చూసుకొని ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తుంది. ఆ రోజేనండి నేను ఊర్లో ఉండే గుడులన్నిటికి వెళ్ళేసి అయితే వస్తున్నాను. నేను కూడా తెల్లవారు లేసి ముందైతే తలకు స్నానం చేసేసాను. స్నానం చేసిన వెంటనే నేనైతే వంట స్టార్ట్ చేశానండి. అంటే నాన్న పనికి వెళ్తారు కదా, వంట చేసిస్తే తినేసి వెళ్తారు అనేసి నేను స్నానం చేయగానే ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా పప్పు వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. కందిపప్పు అండి, కుక్కర్లో వేసేసి పెట్టాను. పప్పు ఉడికేలోపు కూర అయితే కట్ చేసుకుంటున్నాను. కూర ఏమో పాలకూరని టమాటా వేసేసి పప్పు కూర చేస్తున్నాను. కొంతమంది పాలకూరలో టమాటా వేయకూడదు అని అంటున్నారు, కానీ నేను వేస్తానండి. పప్పు కూర చేస్తే మాత్రం ఖచ్చితంగా టమాటా వేస్తాను పాలకూర పప్పులోన. కానీ ఎక్కువ టమాటాలు ఏం వేయను. 1 లేదా 2 టమాటాలు వేస్తాను. పప్పు కూరలో ఏ కూరలోకైనా టమాటా వేస్తేనే కదా రుచి ఉంటుంది. అందుకని పాలకూర పప్పులో కూడా కొద్దిగా టమాటా వేస్తే ఎక్కువ వేయను. చాలామంది పాలకూరలో టమాటా వేయకూడదు అంటారు. ఎక్కువగా ఫ్రై కూరలో వేయకూడదు అని అంటారు, కానీ నేను పప్పు కూరలో వేస్తాను. ఇంకా కూర కట్ చేయడం అయిపోయిన వెంటనే కందిపప్పు ఇంకా ఉడకలేదనేసి ఇంకా మినప్పప్పు అయితే అమ్మ తెల్లవారు కడిగి పక్కన పెట్టింది కదా తొక్క మినప్పప్పు, అదైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ మినప్పప్పు ఎందుకు నానబెట్టిందంటే మేము మంగళవారాలు అయితే చేస్తున్నామండి. అంటే పండగ ముందు వచ్చిన మంగళవారాలని మేము మంగళవారాలని చేస్తాము. అంటే ఊర్లో ఉండే అమ్మవారి దేవతలన్నిటికీ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారనమాట మంగళవారం రోజు. అలా ఆ రోజైతే మంగళవారము. అందుకే నేను కూడా అన్ని అమ్మవారి గుడులన్నిటికీ వెళ్ళేసి అయితే వచ్చాను. ఇంక అందుకని పప్పు అయితే నానబెట్టింది. ఈ పప్పుతోని అమ్మ అయితే తీపట్లు చేస్తదండి. జావుని తీపట్లు నైవేద్యంగా పెడతారు మంగళవారం రోజు అనమాట. ఇంకా అమ్మేమో ఒక పక్క క్లీన్ చేసేస్తుంది ఇల్లు మొత్తము. నేనైతే వంట పని చూసుకుంటున్నానండి. మామూలుగా అమ్మ ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఉంటే ఈరోజు నేను ఫస్ట్ లేయగానే తలకు స్నానం చేసేసి ఇల్లు కడిగేసి దాని తర్వాత వంట పని చేసి ఉండేదాన్ని. కాకపోతే అమ్మ ఈరోజు ఇల్లు క్లీన్ పని అయితే పెట్టుకుంది. అందుకనేసి నేను ఇంకా వంట పని అయితే చూసుకుంటున్నాను. ఇంకా ఇల్లు కడిగిన తర్వాత వంట చేయాలంటే లేట్ అయిపోతుంది కదా. ఇంకా నేను పప్పు మిక్సీ వేసేలోపు కందిపప్పు కూడా నీట్గా ఉడికిపోయింది. ఇంకా నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని టమాటా పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా కారము పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ ఉడికిన పప్పు ఇంకా పాలకూర టమాటా ఇవన్నీ నీట్గా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. అంతేనండి, పాలకూర పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేని. మొత్తం కూర అంతా ఉడికిపోయిన తర్వాత నీట్గా కవ్వం కొట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేని. నేనైతే తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపుకి ఉల్లిపాయని పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. కొంతమంది తెల్లుల్లి కూడా దంచి వేసుకుంటారు. తెల్లుల్లి వేసుకుంటే మంచి వాసన వస్తుంది.
నేనైతే ప్రస్తుతానికి వేసుకోలేదు. ఇంకా తాలింపు అయితే వేగిన తర్వాత పప్పు కూర ఏమో తాలింపులో వేసేసాను. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఇంకా నేను అన్నము కూర వండేలోపు అమ్మ అయితే ఇల్లు మొత్తం నీట్‌గా పొట్లన్నీ దులిపేసి, సామాన్లన్నీ నీట్‌గా తుడిచేసి, ఎక్కడివక్కడ సర్దేసి అయితే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసింది. ఇంక నా వంట పని అయిపోయిన వెంటనే వంటయితే ఏం చేయలేదండి. అన్నం, కూరే చేశాను. అవి చేసేసిన వెంటనే ఇల్లయితే కడుక్కుంటున్నాను. ఇంకా దేవుడి ప్రసాదం వండాలి కదా! అదైతే వండలేదు. ఇల్లు మొత్తం నీట్‌గా కడిగేసిన తర్వాత దేవుడికి ప్రసాదం వండొచ్చులే అనేసి ఫస్ట్ అయితే ఇల్లు కడుక్కుంటున్నాను. ఇల్లు కడగడము అంటే ఎక్కువ నీరేసేసి ఏమైతే కడగటం లేదండి. నార్మల్‌గా తడిగుడ్డే పెడుతున్నాను. మామూలుగా మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉంటే ఎప్పుడు ఇల్లు కడిగినా సరే మరిగిన్ని నీరు వేసి నీట్‌గా కడుగుతాను. అలా కడిగితేనే మా అత్తోళ్ళ ఇల్లు కొద్దిగా చూడడానికి బావుంటది. కానీ అమ్మాళ్ళ ఇంట్లో అలా కడగడానికి అవ్వదు. ఎప్పుడు కడగాలనుకున్నా తడిగుడ్డ పెట్టుకోవాల్సిందని. అంటే ఎక్కువ సామాన్లుంటాయి. సామాన్లన్నీ బీరువా ఇవన్నీ అటు నుండి ఇటు నుండి అటు మార్చడానికి అవ్వదు. అలా కడగడానికి అవ్వదు. అందుకనేసి మామూలుగానే కడిగేస్తాను. నేను ఇల్లు కడిగేలోపు అమ్మ అయితే ప్రసాదాలన్నీ కూడా కలిపేసిందండి. నేను మామూలుగా మినపప్పు రుబ్బులోన బెల్లం ఎలా కలుపుతారు, తీపొట్లు ఎలా చేస్తారో చూపిద్దామని అయితే అనుకున్నాను. కానీ నేను కడిగేసి వచ్చేలోపు అమ్మ నీట్‌గా అన్నీ కలిపేసి అయితే పొయ్యి మీద జావ కూడా పెట్టేసుంది. జావ అంటే మామూలుగా పొంగలన్నం అంటారు కదా! అది మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే జావా అంటారు. అదైతే పొయ్యి మీద పెట్టేసున్ను. అందుకని నేను ఇంకా తీపొట్లు ఎలా చేస్తారో చూపించలేదు. తీపొట్లు అంటే ఏం లేదులేండి. ఒక 6, 7 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని నీట్‌గా రుబ్బేసుకొని, ఆ రుబ్బులోన కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని, దాని తర్వాత బెల్లం బాగా తురుముకొని ఆ రుబ్బులోనే వేసేసి కలిపేసుకుంటే అంతేని, తీపట్లు వేసేసుకోవడమేని పెనం మీద. అయితే ఈ తీపట్లు పల్చంగా వేయడానికైతే రావండి. కొద్దిగా లావుగా వేస్తేనే మనకొస్తాయి. అట్లు కాబట్టి కొద్దిగా లావుగానే ఉంటాయి. దోసలైతే కొద్దిగా పల్చగా ఉంటాయి కదా! ఇంక తీపట్లయితే ఇలా ఉంటాయండి. పెనం మీద వేయగానే నల్లగా అయితే మాడిపోతాయి. బెల్లం వేసాం కదా! తొందరగా అయితే కలర్ వచ్చేస్తాయి. అందుకని గ్యాస్ దగ్గరే ఉండి నీట్‌గా కాల్చుకొని అయితే తీసేసుకోవాలి అట్లు. ఈ తీపట్లయితే ఎక్కువగా తినలేమండి. తినడానికి టేస్ట్ చాలా బావుంటాయి కానీ 1 లేదా 2 మాత్రమే ఈ తీపట్లు తినగలము. ఎందుకంటే తియ్యంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తినలేము. కానీ తినడానికి మాత్రం బావుంటాయి. నేనైతే ఎక్కువ అట్లయితే ఏం చేయలేదు. దేవుడికి ఒక 6 అట్లు చేసేసి ఇంట్లో వాళ్ళకి ఒక 5, 6 అట్లు అయితే చేశాను. మొత్తం కలిపి ఒక 12, 15 అట్లు మాత్రమే చేశాను. ఎక్కువగా తినరు తీపట్లు. చేసినా సరే మళ్ళీ రేపటికి ఉండిపోయి ఇంకా ఆవుకో దేనికో తినిపించాల్సొస్తది. అందుకని ఎక్కువైతే ఏం చేయను. అమ్మ కూడా కొద్దిగానే కలిపింది. ఇంకా అట్లు చేయడము, బెల్లం జావ చేయడము వంట అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసి ఆకుల్లో అయితే నైవేద్యంగా పెడుతుందండి. 6 ఆకులు వేసేసి ఆకులన్నిట్లో కూడా కొద్ది కొద్దిగా ఈ బెల్లం జావ వేసేసి ఇంకా అట్లు కూడా వేసేస్తది. ఈ ఆకుల్ని మేము దేవుడి గుడికి వెళ్తాం కదా! అక్కడికైతే తీసుకెళ్తాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు సైడు ఇలానే మంగళవారాలు అయితే చేసుకుంటారండి. ఈ మంగళవారాలు సంవత్సరానికి 3 సార్లు అయితే చేస్తారండి. దసరా ముందు కూడా మంగళవారాలు చేస్తారు. దాన్ని దసరా మంగళవారాలు అంటారు. ఇంకా ఆవేటి మంగళవారాలు కూడా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నదైతే పండగ మంగళవారాలండి. ఈ మంగళవారాల రోజు దేవుళ్ళన్నిటికీ కూడా దండం మొక్కుకొని నైవేద్యాలుగా పెట్టుకుంటారు. అమ్మవార్లకే చేస్తారు. మిగతా ఏ దేవుళ్ళకి చేయరు. కేవలం ఊర్లో ఉండే అమ్మవార్లకి మాత్రమే చేస్తారు. ఇంకా అమ్మ అయితే ఆకులన్నిట్లో జావ వేసేసి అట్లు కూడా వేసేస్తుంది. అట్లయితే ముక్కలు చేసి వేస్తుంది. అమ్మ ఏమో చిన్న చిన్న అట్లు చేయమంది. నేనేమో కొద్దిగా పెద్ద పెద్ద అట్లు చేసేసాను. అంత పెద్ద అట్లు వేయడానికి అవ్వటం లేదు. ఆకులు చిన్నగా ఉన్నాయి అనేసి ఇంకా అమ్మ అయితే అట్లని 4 ముక్కలుగా చేసేసి ఆకుల్లో అయితే వేసింది. ముక్కలు చేసి కూడా వేసుకుంటారు. కొంతమంది సగం ముక్క వేస్తారు. కొంతమంది ఒకే అట్ని 4 ముక్కలుగా చేసి అయితే వేస్తారు. అమ్మ 4 ముక్కలుగా చేసేసి ఆకులన్నిట్లో వేసేసింది. ఇంకా దీపం కూడా నీట్‌గా పెట్టేసిందండి. ఇంగా మా బాబుని, మా అక్క కూతురు చూడండి దేవుడికి ఎలా మొక్కుతున్నాడో. మా బాబుకి ఇంతకుముందు దేవుడికి మొక్కడం అయితే సరిగ్గా రాకపోయేది. అంటే కుదురుగా కదలకుండా దేవుడికి ఎప్పుడు మొక్కేవాడు కాదండి. ఏదో మొక్కడం అంటే 2 చేతులలో దండం మొక్కేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాడు. కానీ వాళ్ళ అక్క సోని అక్కదకు చూసుకొని దేవుడి దగ్గర నిల్చొనైతే ఇప్పుడిప్పుడు దండం మొక్కుతున్నాడు. అది కూడా ఆట ఆడుకునే దండం మొక్కుతాడు. మా అక్క కూతురుదుకు చూసైతే నేర్చుకున్నాడు అదొకటి. ఇంకా అమ్మ దీపం పెట్టేసిన తర్వాత నేను కూడా దేవుడికి దండం మొక్కేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరుతున్నాను. గుడికి కావాల్సినవన్నీ కూడా గుడికి తీసుకెళ్లే సజ్జలోన అన్నీ సర్దేసింది. అంటే దేవుడి ప్రసాదాలు,
పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా నీట్‌గా సర్దేసింది. అవి ఇప్పుడు తీసుకెళ్తున్నాను గుడికి. నేను గుడికి వెళ్ళేటప్పుడు వీధిలో ఉండే కొంతమంది పిల్లలను కూడా తీసుకెళ్ళానండి. అంటే ఒక్కదాన్ని వెళ్ళాలంటే కొద్దిగా సిగ్గుగా అనిపిస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఊరొచ్చాను గదా! మరీ ఒక్కదాన్ని వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిచ్చింది. అందుకని వీధిలో ఉండే చిన్న చిన్న పిల్లలందరినీ కూడా తీసుకెళ్తున్నాను. మా అక్క పిల్లోల్ని, మా బాబుని, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండే పిల్లోల్ని, ఇంకా మా తమ్ముడు పక్కింటి తమ్ముడు ఒకడున్నాడు. వాడిని కూడా తీసుకెళ్ళి ఇంక అందరమైతే వెళ్ళాము గుడికి. ఆల్మోస్ట్ అన్ని గుడులకు కూడా పిల్లలందరినైతే తీసుకెళ్ళిపోయాను. ఈ గుడులన్నీ కూడా మా ఇంటికి కొద్దిగా దగ్గరగానే ఉంటాయండి. ఇప్పుడు మా ఇంటికి దగ్గరగా ఉండే ఒక అమ్మవారి గుడికైతే వెళ్తున్నాను. ఈ గుడి మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటది. చాలా తొందరగానే వెళ్ళిపోవచ్చు. మా ఇంటికాడ నుండి చూస్తే ఈ గుడి క్లియర్‌గా కనిపిస్తదండి. అంత దగ్గరగా ఉంటది. ఇంకా గుడికైతే వచ్చేసాము. ఇంక నాతో అయితే వచ్చినోళ్ళందరూ చిన్నపిల్లలే కదా! చూడండి బుడతలందరూ ఎలా కనిపిస్తున్నారో. ఇంక గుడికి రాగానే లోపలికెళ్ళేసి నేనైతే పూజ చేస్తున్నాను. గుడిలో అయితే పంతులెవరు ఉండరండి అమ్మవారి గుడిలోన. మనమే ఎళ్ళేసి ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఊర్లో ఉండే ఏ గుడికి కూడా పంతులైతే ఉండరు. మనం ఎళ్ళేసి పూజ చేసుకోవాలనమాట. ఇంకా నేను గుడిలోకి రాగానే పసుపు పెట్టేసి కొద్దిగా కుంకుమ అయితే పెడుతున్నాను. మామూలుగా అయితే అమ్మవార్ల గుడిలకెళ్ళేటప్పుడు పసుపు ముద్ద చేసుకొని తీసుకెళ్ళేసి బొట్టుగా పెట్టి దాని మీద కుంకుమ పెడతారు. కానీ అమ్మ అయితే తెల్లవారులేసి పసుపు నూరలేదు. పసుపు గొమ్ములే నూరేసి అయితే ముద్ద చేసుకొని తీసుకెళ్తారు. ఇంకా అమ్మ తెల్లవారు నూరలేదనేసి నేనైతే పసుపు గుండే తీసుకెళ్ళిపోయాను. అంటే ఆ రోజు నేను గుడులన్నిటికి తిరుగుతానైతే అని అనుకోలేదు. సడన్‌గా అమ్మ అయితే అమ్మ మంగళవారాలే కదా! ఎళ్ళేసొచ్చి అమ్మ మంచిది గుడులన్నిటికి. మళ్ళీ ఎప్పుడుకొస్తావో, ఎన్ని రోజులకొచ్చేస్తావో, వచ్చిన ప్రతిసారి వెళ్తావు కదా! ఈసారి కూడా ఎళ్ళేసొచ్చేయి అనైతే అమ్మ అన్నది. ఇంక సడన్‌గా ప్లాన్ వేసుకొని నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! ఎళ్ళేసొచ్చేస్తే మనసు కూడా మనశ్శాంతిగా ఉంటదనేసి ఇంక నేను కూడా బయలుదేరేసి అయితే వెళ్ళాను. ఈ అమ్మవారి పేరైతే పాతపట్నం అమ్మ తల్లి అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాతపట్నం అమ్మ తల్లి అంటారు ఈ అమ్మవారి పేరు. మా ఊర్లో ఉండే అమ్మవారి దేవుడు విగ్రహాలన్నీ కూడా రాయిలతోనే చెక్కేసి అలా పెట్టేసుంటారు. ఆ చెక్కిన విగ్రహాలకి మళ్ళీ రంగులు దిద్దడం ఇవేమీ లేకుండా ఎలా చెక్కుంటారో అలానే పెట్టేసుంటారు. చూడడానికి చాలా బావుంటాయండి. ఇంకా నేనైతే నీట్‌గా దీపం పెట్టేసి, ప్రసాదం అంతా పెట్టేసి, పూజ చేసుకొని, దండం మొక్కుకొనైతే వచ్చేసాను. ఇంకో గుడికైతే వచ్చానండి. ఈ గుడి కిందే ఉంటది. రోల్ ఒకటుంటది. దాన్నే మేము దేవుడిగా భావించి దానికే పూజ చేసుకుంటాము. ఈ రోల్‌ని మేము లొద్దపోలమ్మ తల్లి అంటామండి. అదే ఈ దేవుడిని మేము లొద్దపోలమ్మ తల్లి అంటాము. ఇక్కడ కూడా అన్ని విధాలుగా అయితే పూజ చేస్తారు. కొబ్బరికాయ అయితే ఏ అమ్మవారి గుడికెళ్ళినా సరే కొట్టమండి. అంటే అమ్మవారి గుడిలకేనికి కూడా కొబ్బరికాయ కొట్టడం ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ మనం పెట్టిన ప్రసాదమేని అంటే బెల్లం జావ ఉంటది కదా! ఆ జావ, టీపట్టు ఇంకా ఖచ్చితంగా నెయ్యి ముద్ద అయితే పెట్టుకుంటారు. ఈ నెయ్యి ముద్దల్ని కూడా కొత్తగా పండించిన ధాన్యాన్ని నెయ్యిలుగా చేసి దాని తర్వాత నెయ్యి ముద్దలుగా చేసి వాటిని ప్రసాదంగా అమ్మవారి దేవుళ్ళన్నిటికీ పెడతారు. ఈ ప్రసాదాలు పెడితేనే అమ్మవారి దేవుళ్ళకి చల్లదనం చేసినట్టుగా భావిస్తారనమాట. అంటే అమ్మవారి దేవుళ్ళన్నిటికీ ఈ మంగళవారాల రోజు చల్లదనం చేయడము అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు మంగళవారాలు. మేమైతే ఇలానే చేసుకుంటామండి. ఇంకా ఈ లొద్దపాలెం దగ్గర కూడా నా పూజ చేయడం అయిపోయింది. ఇంకా నీట్‌గా దండం మొక్కేసి వేరే గుడి దగ్గరికైతే వెళ్తున్నాను. ఈ గుడి కూడా ఈ 2 గుడుల దగ్గరే ఉంటాయండి. ఈ గుడులన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. కొద్ది కొద్ది దూరమే, ఎక్కువ దూరం ఉండదు. కొన్ని దేవుళ్ళ దగ్గరైతే అసలు ఏమి గుడేమి ఉండదు. మామూలుగానే ఖాళీగా ఉంటాయి. విగ్రహాలుంటాయి. వాటికి పూజలు చేసుకుంటామన్నమాట. అలా గుడులేమీ లేకపోతే అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ కూడా కుక్కలైతే తింటా ఉంటాయి. ఇంకా మనం పెట్టిన ఏ ప్రసాదమైనా ఏదో ఒక జంతువు తింటేనే కదా మనం దేవుడు తిన్నట్టుగా ఫీల్ అవుతాము. అలా బయటున్న దేవుళ్ళన్నిటికీ పెట్టినవన్నీ కుక్కలైతే తినేస్తాయన్నమాట. ఇంకా నేనైతే ఇంకో గుడికైతే వచ్చాను. ఈ గుడి అయితే దగ్గరలో ఉందనే చెప్పాను కదా! ఈ గుడి దగ్గరికి కూడా వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ అమ్మవారి పేరైతే గారమ్మ తల్లి. వీళ్ళ చెల్లెలు నీలమ్మ తల్లి కూడా ఇక్కడే ఉంటది అని అంటారు. ఈ అమ్మవారి తల్లికి ఇంకా గుడి అయితే పెద్దదేం కట్టలేదు. చిన్నది అంటే అమ్మవారి విగ్రహము తడవకుండా కేవలం చిన్నదైతే కట్టున్నారు. ఎండకి ఎండకుండా అమ్మవారు వానికి తడవకుండా ఉండడానికైతే చిన్నది కట్టున్నారు. గుడి అయితే కొద్దిగా మామూలైన
పైన గోపురపు ఉన్నట్టు, అంటే ఇంతకుముందు వెళ్ళాను చూడు చిన్న గుడికి, అలా అయినా కడితే బాగుంటుంది కదా. ప్రస్తుతానికి అయితే కట్టలేదు. మరి ఊరు వాళ్ళందరూ ఎప్పుడు అనుకొని ఎప్పుడు కట్టుతారో తెలీదు. ఇంతకు ముందు అయితే ఇది కూడా లేకుండండి, మామూలుగా కిందే పెట్టేసి అయితే పూజలు చేసేవారు. ఒక 6-7 సంవత్సరాల ముందు అయితే ఇది కట్టారు. 6-7 సంవత్సరాలు కాకపోయినా ఒక 10 సంవత్సరాల ముందు ఈ చిన్నదైతే కట్టారనమాట. ఇంకా ఇక్కడ కూడా నీట్గా పూజ చేసుకొని అయితే దండం మొక్కేసుకుంటున్నాను. నాతో వచ్చిన బుడతలందరూ చూడండి ఎలా దండం మొక్కుంటున్నారో. వాళ్ళతో అయితే కొద్దిగా సరదాగా ఉంది. చిన్నపిల్లలతో వెళ్తే ఏదైనా సరదాగా ఉంటుంది కదా. ఇంకా చూడండి, ఈరోజు మంగళవారాలు కదా, అందరూ కూడా ప్రసాదాలు పెట్టడం వల్ల దేవుడు ముందు చూడడానికి అయితే అంత బాగాలేదు. మామూలుగా గుడి దగ్గర పంతులు ఉండి పూజ చేస్తే ఇలా ప్రసాదాలు ఎక్కడ పడితే అక్కడ ఉండడము, ఎలా పడితే అలా ఉండదు. పూజారులు నీట్గా క్లీన్ చేస్తారు. కానీ వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు పెట్టేస్తారు, దీపాలు పెట్టేస్తారు, హారతలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేయరు. ఇంకా మంగళవారాలకు పూజ చేసిన తర్వాత అంటే ప్రసాదాలు అందరూ పెట్టి వెళ్తారు కదా, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఆ ప్రసాదాలని క్లీన్ చేసేసి దాని తర్వాత పూజ చేయకూడదు అని అంటారు. అందుకని ఎవ్వరు కూడా ఆ ప్రసాదాలను ఏమి కదిలించకుండా ఎవరు తెచ్చిన ప్రసాదాలు వాళ్ళు పెట్టేసి పూజ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ ఒక్క మంగళవారం రోజు దేవుడి దగ్గర చూడడానికి అయితే అంత బాగుండదండి. మళ్ళీ పక్క రోజు ఎవరో ఒకరు వచ్చేసి అయితే అంత నీట్గా క్లీన్ చేసేస్తారు. ఇంకా మంగళవారాలకి ఇలా ఊర్లో ఉండే బ్రాహ్మణ్స్ అయితే వస్తారు. వచ్చేసి ఊర్లో ఉండే అమ్మవారి దేవతలందరినీ కూడా పొగుడుతారు. దానికి మేము ఏదో ఒకటి దక్షిణగా అయితే వేస్తాము. అంటే కొద్దిగా బియ్యముని డబ్బులు కొద్దిగా దక్షిణగా వేసేసి అయితే పంపిస్తామన్నమాట. ఎక్కువగా బ్రాహ్మణ్స్ అయితే వస్తూ ఉంటారు. అంటే గుడిలో పూజారులు ఉంటారు కదా, అమ్మవార్లకి పూజ చేసే పూజారులు, వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. అలా వచ్చిన పంతులు ఒక గంట పట్టుకొని అయితే వస్తారు. ఆ గంట కొడతా ఊర్లో ఉండే అమ్మవారి దేవతలన్నిటినీ కూడా పొగడుతూ ఉంటారు. ఇంటింటికి వెళ్ళేసి అయితే ఊర్లో ఉండే దేవతలందరినీ పొగుడుతారు. అలా పొగిడినందుకు మనం ఏదో ఒకటి దక్షిణగా అయితే వేస్తాము. ఇంకా నేనైతే మళ్ళీ సాయంకాలం 3 గంటలకి ఇలా అమ్మ, నేను, నాన్న, పిల్లలు అందరం కలిసి అయితే కొద్దిగా దూరం అండి, కొద్దిగా దూరం కాదు చాలా దూరమే ఉంటుంది. చిన్నపిల్లలు అయితే నడిచి రాలేరు. అందుకని మా బాబు నుండి అక్క పిల్లలిద్దరినీ కూడా నాన్న ఎక్సెల్ మీద ఎక్కించేసి తీసుకొచ్చామన్నాము. నేనున్ని అమ్మ ఇంకా మా తమ్ముడు అని ఒకటి చెప్పాను కదా, ఇందాక చూపించాను, వాడి పేరు వినయ్ అండి. మా ఇంటి పక్కనే ఉంటాడు వినయ్ తమ్ముడు. ముగ్గురు కూడా నడుచుకొని అయితే వెళ్తున్నాము. నాకు ఈ వీడియో అంతా తీసింది కూడా ఆ వినయ్ తమ్ముడేని. కొద్దిగా చిన్నపిల్లవాడు కదా, వీడియో తీయడానికేమో బాగానే తీశాడు. కాకపోతే వీడియో కొద్దిగా ఎక్కువగా కదలుతుంది, అదొక్కటేని. చిన్నపిల్లవాడు కదా, అంత నీట్గా తెలీదు. అదిగాక ఇక్కడ అంతా గొడ్లండి, నడుచుకొని వీడియో తీయాలంటే ఎలాగ లేదనే సరే కదులుతుంది. కేవలం ట్రైపాడ్కి పెడితే మాత్రమే కదలదు. ఇంకా వాడు అసలే చిన్నపిల్లోడు కాబట్టి కొద్దిగా ఎక్కువగా వీడియో అయితే షేక్ అయింది. కానీ చాలా వరకు అయితే మా తమ్ముడు వీడియో బాగానే తీశాడు. ఇంకా మేమందరం కూడా గుడికి అయితే వచ్చేసాము. మేము గుడికి వచ్చినప్పటికి చాలామంది ఊర్లో వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈ గుడి కొద్దిగా దూరంగా ఉంటుంది కదా, చాలామంది సాయంకాలమే వస్తారు. అంటే ఎండతో రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, పొలాలు గట్ల మీద నడుచుకొని రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా మంది 3 గంటలకి ఇలా వస్తారు. లేకపోతే అంటే ఎండ రాకముందు అంటే తెల్లవారి 9-10 లోపు వచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మేము వచ్చినప్పటికీ గుడికి కరెక్ట్గా టైం అయితే 3:30, 4 ఈ టైం అయితే అయ్యింది. ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది వచ్చి అయితే పూజ చేస్తున్నారు. ఇంకా ఈ అమ్మవారి పేర్లు, ఒక అమ్మవారి పేరు అయితే పెద్దమ్మవారి తల్లి, ఇంకో అమ్మవారి పేరు లొద్దపోలమ్మ తల్లి. ఇందాక మీకు ఫస్ట్ లో ఒక రోల్ ని మేము దేవుడిగా భావించి పూజలు చేస్తాము అన్నాము. దానికి లొద్దపోలమ్మ తల్లి అని పిలుస్తామని చెప్పాను కదా. ఆ లొద్దపోలమ్మ తల్లిని అక్కడ విగ్రహం కట్టకుండా ఇక్కడ ఊరికి దూరంగా అయితే గుడి కట్టమని దేవుడే కోరిందంట. అందుకనేసి ఇద్దరు అక్క చెల్లెల్ని కలిపేసి ఒకే గుడి కొద్ది పెద్దగా కట్టేసి అయితే 2 విగ్రహాలు ఇక్కడే పెట్టారు. ఇక్కడుండే 2 విగ్రహాలు అమ్మవారి దేవుళ్ళు అక్క చెల్లెళ్ళంట. ఒక అమ్మవారి పేరు లొద్దపోలమ్మ, ఇంకో అమ్మవారి పేరు పెద్దమ్మవారు. ఇంకా నేనైతే నీట్గా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అంతా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకొని దండం మొక్కేసుకొని బొట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఎన్ని గుడ్లకు తిరిగానో అన్ని గుడ్లకు కూడా మా బాబు వైష్ణవుని అయితే తీసుకెళ్ళాను. అక్కడైతే వాడు తిరుక్కొని ఆడుకొని అయితే బాగున్నాడు.
ఈ గుడికైతే ఇంట్లో వాళ్ళందరమే వచ్చామండి. అమ్మ, నాన్న, నేను, బాబు, అక్క పిల్లలు అందరం కలిసేసి అయితే వచ్చాము. అక్కని చూపించమని అయితే అడుగుతున్నారు. అక్క అయితే వచ్చింది కానీ అక్క పిల్లల్ని వదిలిపెట్టేసి మళ్ళీ అత్తాలింటికి అయితే వెళ్ళిపోయిందండి. వాళ్ళ ఇంటికి అక్క వెళ్ళిపోయింది. ఎందుకు అలా వెళ్ళిపోయిందంటే పండగ కదా, ఇల్లు మొత్తం ఏమీ ఇంకా శుభ్రం చేయలేదు. శుభ్రం చేయడము ఇంకా వాళ్ళు ఇల్లు మొత్తం కూడా సున్నం వేయాలనుకుంటున్నారు, పెయింట్ వేయాలనుకున్నారు. అందుకనేసి ఇంకా పిల్లలిద్దరూ ఉంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసి సున్నం వేయాలంటే వేయలేమనేసి ఇంకా అమ్మాళ్ళ ఇంటి కూడా వదిలిపెట్టేసి అయితే అక్క వెళ్ళిపోయింది. అందుకని మీకు అక్కని చూపించలేదు. కానీ అక్కతో కూడా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో అయితే వస్తాయి. కానీ వీడియోలు పెట్టడం కొద్దిగా లేట్ అవుతుంది, టైం కుదరక వీడియోలు పెట్టడం లేట్ అయ్యిందండి. కానీ ఇక నుండి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా దేవుడికి పూజ చేయడం అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని దాని తర్వాత ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరామండి. నానైతే ఎక్సెల్ తీసుకొని పొలాల్లోకి అయితే పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొచ్చేసారు. కానీ ఇటు నుండి తీసుకెళ్ళడానికి గొట్లన్నీ ఎత్తుగా ఉంటాయి కదా, ఇటు నుండి నేల ఎత్తుగా ఉంది. పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. వీళ్ళేమో దిగేసి రోడ్డు మీద వరకైనా నడిచి రండిరా అంటే రామన్నారు. ఇంకా చిన్నగా బతిమాలేసి వాళ్ళని అయితే నడిపించుకొని రోడ్డు మీదకి తీసుకెళ్తే మా నాన్నేమో ఎక్సెల్ మీద ఎక్కించుకొని ఇంటి దాకా అయితే తీసుకెళ్ళిపోయారు పిల్లల వరకు. ఇంకా మేము ఎలా నడుచుకొని వచ్చామో అలానే మళ్ళీ నడుచుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము. మా సోని ఉన్ని, మా బాబు, మా అక్క కొడుకు వీళ్ళు ముగ్గురే, ఇంకా మా నాన్న వీళ్ళు నలుగురు అయితే ఎక్సెల్ మీద వెళ్ళిపోతున్నారు. మేము మా తమ్ముడు, నేను, నాన్న నడుచుకొని అయితే వెళ్తున్నాము. అమ్మ అయితే మామూలుగా గుడికి ఏటికి రానని అంది. కానీ అమ్మ నేను ఒక్కదాన్ని అంత దూరం వెళ్ళనమ్మ, చిన్నపిల్లల్ని అంత దూరం తీసుకొని వెళ్ళలేను, రాయమ్మ అని అంటే అమ్మ కూడా వచ్చింది. ఇంకా అమ్మ రాగానే పిల్లలు ఉన్నారు కదా అనేసి నాన్న కూడా ఎక్సెల్ తీసుకొని అయితే వచ్చారు. ఇంకా వచ్చిన దారిలోనే ఈ కుక్క కనిపించిందండి. ఎంత పెద్దగా ఉందో కుక్క. మామూలుగా వీడియోలు చూడడానికి చిన్నదిగా ఉంది కానీ రియల్గా చూస్తే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అందుకని చూడడానికి అంత పెద్దగా ఉంది అనేసి వీడియో తీశాను. కానీ వీడియోలో కొద్దిగా చిన్నదిగా కనిపించింది. ఇంకా ఆ గుడి నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా 2 గుడులు ఉన్నాయండి. ఆ గుడ్లకి దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడి దగ్గర నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. అందుకని చిన్న సెల్ఫీ వీడియో లాగా అయితే మీకు చూపించడానికి అయితే తీశాను. ఈ అమ్మవారి పేరు గుంసరమ్మ అమ్మవారు అంటాము. గుంసరమ్మ అమ్మవారు అని అయితే అంటాము. చూడండి చాలా మంది గుడి దగ్గరికి వచ్చేసి ఎలా ప్రసాదాలు అయితే పెట్టున్నారు. దేవుడి చుట్టూ కూడా ప్రసాదాలు, దీపాలే ఉన్నాయి కదా. ఇవి ఎవ్వరు కూడా క్లీన్ చేయకూడదండి. ఆ రోజు వరకు అయితే క్లీన్ చేయకూడదు. మళ్ళీ పక్క రోజు వెళ్ళేసి వచ్చి క్లీన్ చేయొచ్చు అనమాట. అందుకని ఎవరు పెట్టిన ప్రసాదం కూడా పక్కకి తీయకుండా ఎక్కడున్న అక్కడ ఉంచేసి ఇంకెక్కడైనా ఖాళీ ఉంటే అక్కడ ప్రసాదాలు పెట్టుకుంటారనమాట. అలా మా ఊర్లో నమ్ముతారు. ఇంకా గుంసవారి అమ్మవారి దగ్గర పూజ చేసేసుకొని మా ఊరికి కొద్దిగా దూరంలో ఉండే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. అందుకే నాన్న ఎక్సెల్ మీద నేను, బాబు వచ్చాము. నడుచుకొని వస్తే ఖచ్చితంగా చీకటి అయిపోతుంది. అందుకని నాన్న బండి మీద అయితే వచ్చేసాము. ఈ గుడి అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి. ఈ గుడి 3 ఊర్లకు కలిపేసి మధ్యలో కట్టారనమాట. అంటే ఈ గుడి చుట్టూ 3 ఊర్లు ఉంటాయి అన్నమాట. చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ గుడి దగ్గరికి వచ్చేసి పూజ చేసుకొని వెళ్తారు. ప్రతి దానికి కూడా ఈ గుడి దగ్గరికి వస్తారండి. అంటే ఏదైనా బండి కొన్నా, లేకపోతే ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నా, దేనికైనా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకొని దాని తర్వాత వెళ్తారు. అంటే కొత్తగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు కదా, కార్డులు కొట్టించిన తర్వాత కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఫస్ట్ కార్డు ఈ అమ్మవారికి ఇచ్చి దాని తర్వాత అందరికీ పంచుతారు. అంత ఎక్కువగా ఈ అమ్మవారిని అయితే నమ్ముతారు. నేను కూడా చాలా ఎక్కువగా నమ్ముతానండి. నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ నుండి ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే ఈ కాటమమ్మ గుడికి రాకుండా ఎప్పుడు వెళ్ళను. నాకు కూడా కొద్దిగా ఎక్కువగానే నమ్మకం అండి. కోరికలు బాగా తీరుతాయని అయితే నమ్ముతారు. నేనైతే లోపల విగ్రహం అయితే ఏం వీడియో తీయలేదు. ఎందుకంటే లోపల కొద్దిగా ఎక్కువ మంది జనాలు ఉన్నారు, వీడియో తీస్తే బాగుండదని వీడియో తీయలేదు. అదీగాక పంతులు గారు కూడా ఉన్నారు, అందుకనేసి వీడియో తీయలేదు. వీడియో తీసినా ఎవరు ఏమీ అనరు కానీ నాకే ఎందుకో వీడియో తీయాలనిపించలేదు. ఇంకా మీకు ఇక్కడ అష్టలక్ష్మిలు, అక్క చెల్లెలు విగ్రహాలు అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ ఉండే లక్ష్మీదేవుల పేర్లు నాకు సరిగ్గా తెలియదు కానీ వీళ్ళు 8 మంది అక్క చెల్లెళ్ళు. ఈ అక్క చెల్లెళ్ళు అందరి పేర్ల లాస్ట్న లక్ష్మి అని అయితే వస్తుంది. అంటే ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి, ఇలా 8 పేర్లతో అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారు. అందరి పేర్లు నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే అష్టలక్ష్మిలు అక్క చెల్లెళ్ళ పేర్లు, అదే ఆ దేవుడి పేర్లు తెలుసుంటే కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా దేవుడి గుడి అయితే ఇలా ఉంటుందండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ దేవుడు.
బాగా నమ్మకం అండి. ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దేవుడికి మొక్కుకొనే వెళ్ళి వస్తాను. అంటే క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేయాలని అయితే మొక్కుకొనే వెళ్తామనమాట. అంటే ఊరు నుండి వెళ్ళే దారిలోనే ఉంటది ఈ గుడి. అదనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా వీధిలో ఉండే కొంతమందిని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ హాయ్ చెప్పింది కదా! అది మా పిన్ని, జ్యోతి పిన్ని. ఆ పిన్ని కొడుకే నాకు ఈ వీడియో అంతా తీశాడు. చాలా బాగుంటారండి మా వీధిలో. అందరూ కూడా సరదాగా ఉంటారు, నవ్వుకుంటారు. అందరూ ఒక దగ్గర కూర్చొని బాగా కబుర్లు చెప్పుకుంటారు. ఈ అగ్గిమంట పిల్లలందరూ కలిసేసి ఎక్కడ లేని గడ్డి అంతా తెచ్చేసి కుప్పెట్టేసి అయితే అగ్గిమంట వేస్తున్నారు. ఇలా చిన్నపిల్లలందరూ కలిసేసి ఒక దగ్గర మంట వేస్తే పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ మంట చుట్టూ కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటా ఉంటారనమాట. బాగుంటది, చాలా సరదాగా ఉంటది. కానీ పండగ సెలవులు 10 రోజులు మాత్రమే పిల్లలు ఇలా చేయగలరు. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి కూడా ఖాళీ ఉండదు కదా. ఇంకా నాకైతే అందరూ కలిసారు కాబట్టి చాలా సరదాగా అనిపించింది. పండగకి వచ్చాను కదా, అందరూ కూడా ఆల్మోస్ట్ పండగకి ఇంటికి వస్తారు కాబట్టి అందరూ కూడా కలిసారనమాట. చాలా సరదాగా అనిపించింది. ఇంక ఇగోండి ఈ గ్యాంగ్ అంతా కూడా మా వీధిలో ఉండే కుర్రోళ్ళు అనమాట. ఇంకా చాలా మంది లేరులేండి. ఈడు మా తమ్ముడు, సోమేష్ తమ్ముడు, ఇంకో తమ్ముడు దివాకర్ తమ్ముడు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నదనిగానే వాళ్ళు వీడియో చూస్తా మళ్ళీ నా ఫోన్లో అయితే ఆ వీడియో చూపిస్తున్నారు. నేనేమో చూపించొద్దు, కాపీరైట్ పడుతుందని అయితే చెప్తున్నాను. సరదాగా ఉంటుందండి ఎప్పుడైనా ఒకసారి ఇలా అందరినీ కలుసుకుంటే. కానీ నేను మాత్రం చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడతానండి వాళ్ళందరితోని. కానీ మా చెల్లి ఉన్నదనుకోండి, ఇంకా ఇంట్లో ఏ పని చేయకుండా ఇంకా ఈదిలో కూర్చొని లొడా వాళ్ళందరితో మాట్లాడుతుంటుంది. అదే ఇందాక చూపించాను కదా, సోమేష్ తమ్ముడు, దివాకర్ తమ్ముడు, ఇంకా మనీ చాలామంది ఉన్నారులేండి. వాళ్ళందరితో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటుంది. కానీ నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడనండి. చాలా తక్కువగా మాట్లాడతాను. చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడతాను. వాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి ఎక్కువగా ఏమి ఇష్టపెట్టుకోరు. ఏదో కనిపిస్తే ఏవో 2-3 మాటలు మాట్లాడతారు. కానీ చాలా రోజుల తర్వాత అందరినీ చూశాను కాబట్టి కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రాత్రికైతే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసేసాను. ఇంకా ఈరోజు ఇలా మంగళవారాలకి ఇంకా ఊర్లో ఉండే 6 అమ్మవారి గుళ్ళకైతే తిరిగేసి వచ్చాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు ఎలా మంగళవారాలు చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.